పుష్ప 2 ఇండియన్ సినిమాపై చాలా రికార్డులను తిరగరాసింది. అన్ని ఇండస్ట్రీస్లోనూ భారీ వసూలను కొల్లగొట్టింది. ఒక దశలో 2000 కోట్లు టచ్ అయినట్లు కనిపిస్తోంది. దంగల్ రికార్డ్ బ్రేక్ అవుతుంది అనిపించింది. కానీ ఈ రికార్డును క్రాస్ చేయటం పుష్పరాజ్ వల్ల కానట్లే ఉంది. ఎందుకంటే ఇప్పుడు పుష్ప 2 ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. డిసెంబర్ 5న పుష్ప 2 థియేటర్స్ కు వచ్చినప్పటి నుంచి రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉంది. పేరుకి టాలీవుడ్ మూవీనే అయినా పాన్ ఇండియాను బలంగా షేక్ చేసింది. టాలీవుడ్ ను దాటి మిగతా ఇండస్ట్రీలో కోట్లకు కోట్లు కొల్లగొట్టింది. బాలీవుడ్ లోని 800 కోట్ల వసూళ్లను దాటింది. హిందీ ఇండస్ట్రీలో ఒక సినిమాకు ఇన్నేసి కోట్లు రావటం ఇదే తొలిసారి. ఇండియా అంతటా రికార్డులు తిరగరాస్తూ ఓవర్సీస్ మార్కెట్ లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఒక దశలో 32 రోజుల్లోనే 1831 కోట్లను రాబట్టింది. అందుకు తగ్గ పోస్టర్స్ ను, వీడియోస్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇంతలో సంక్రాంతి పండుగ వచ్చింది. రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ అయింది. ఆ తర్వాత కలెక్షన్స్, పోస్టర్స్ రిలీజ్ కాలేదు. దాంతో ఈ చిత్రం దంగల్ కలెక్షన్స్ ను క్రాస్ చేసిందా లేదా అన్నది డౌట్ గా మారింది. నిజానికి పుష్ప 2 ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి 2 పేరుతో ఉన్న 1800 కోట్ల రికార్డును బద్దలు కొట్టింది. ఇదే ఊపులో దంగల్ రికార్డును, అంటే మరో 200 కోట్లు కలుపుకొని 2000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందని అందరూ ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ ఏం జరుగుతుందో తెలీదు, ఎంతొచ్చిందో తెలీదు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతోంది. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. లాస్ట్ ఇయర్ హనుమాన్, ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం. సేమ్ టు సేమ్ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అసలే సంక్రాంతి సీజన్. ఆ పైన వెంకటేష్ ఫ్యామిలీ మూవీ. దాంతో బ్లాక్ బస్టర్ పొంగల్ పార్టీ నిజమైందని తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతి సీజన్ లో అత్యధిక వసూళ్లను కొల్లగొట్టిన చిత్రంగా వెంకీ మూవీ దూసుకుపోతోంది. సినిమా రిలీజ్ అయిన 13వ రోజు దాదాపు 7 కోట్ల వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. తెలుగు సినిమా హిస్టరీలో చివరికి బాహుబలి 2 కూడా 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టుకోలేకపోయిందట. దీన్ని బట్టి ఒక విషయం బాగా అర్థమవుతోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమా 350 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన హనుమాన్ కు పాన్ ఇండియా ఆడియన్స్ సపోర్ట్ లభించింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ హనుమాన్ కు బాగా సపోర్ట్ చేశారు. దాంతో హనుమాన్ 350 కోట్ల వసూళ్లను అందుకుంది. మరోవైపు వెంకీ మూవీ మాత్రం కేవలం తెలుగు రాష్ట్రాల మానియాతో 300 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ఓవర్సీస్ లోనూ బలంగా ఆడుతోంది. పైగా సంక్రాంతికి వస్తున్న సినిమాకు పోటీగా పెద్ద చిత్రాలేవీ లేకపోవటం మరింత కలిసొస్తోంది. ఈ వారం కూడా కోలీవుడ్ నుంచి విశాల్ నటించిన 12 ఏళ్ల క్రితం నాటి చిత్రం మదగజరాజా రిలీజ్ అవుతోంది. ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద చిత్రాలేవీ లేకపోవడంతో కోలీవుడ్ లో ఈ పాత చిత్రాన్ని విడుదల చేశారు. సీన్ కట్ చేస్తే 50 కోట్ల వసూళ్లను అందుకుంది. దాంతో విశాల్ రెట్టించిన ఉత్సాహంతో ఈ పాత సినిమాను ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంకు పోటీగా ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. 2025 సీనియర్ హీరోలకు బాగానే కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ టాలీవుడ్ లో వెంకీ సినిమా దుమ్ము రేపుతోంది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్ నటించిన ఒక చిత్రం బాలీవుడ్ లో బాగా వసూళ్లను రాబడుతోంది. అదే స్కై ఫోర్స్. భారత్ పాకిస్తాన్ యుద్ధం లేదా బ్యాక్ డ్రాప్ లో బాలీవుడ్ లో చాలా చిత్రాలు వచ్చాయి. చాలా వరకు అన్ని విజయాలను సాధించాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో చిత్రం చేరింది. అదే స్కై ఫోర్స్. 1965లో ఇండో పాక్ యుద్ధాన్ని నేపథ్యంగా చేసుకుని అప్పుడు కనిపించకుండా పోయిన వైమానిక దళం లీడర్ అజ్జమడ బొప్పయ్య దేవయ్య సాహస పోరాటంతో ఈ చిత్రం తెరకెక్కింది. గత శుక్రవారం బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలే అక్షయ్ కుమార్ సినిమా, పైగా ఇండో పాక్ బ్యాక్ డ్రాప్. ఈ దశలో స్కై ఫోర్స్ కు రిలీజ్ కి ముందు వరకు పెద్దగా బజ్ లేదు. కానీ వన్స్ థియేటర్స్ కు వచ్చిన తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయటమే పనిగా పెట్టుకుంది. తొలి రోజు 15 కోట్లు వస్తే రెండవ రోజు 26 కోట్లు వచ్చాయి. ఇక ఆదివారం ఏకంగా 31 కోట్లు వచ్చాయి. దాంతో ఈ చిత్రం ఇప్పుడు 100 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. బాలీవుడ్ కు అక్షయ్ కుమార్ లాంటి హీరో కంబ్యాక్ ఇవ్వటం చాలా అవసరం. ఒకప్పుడు ఖిలాడీ సినిమాలకు మినిమం వసూళ్లు వచ్చేవి. కానీ ఈ మధ్య కాలంలో ఖిలాడీ మూవీ అంటే డిజాస్టర్లే కనిపిస్తున్నాయి. మొత్తానికి స్కై ఫోర్స్ తో అక్షయ్ కంబ్యాక్ ఇవ్వటంతో హిందీ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. ఇంకా ఈ ఏడాది అక్షయ్ నుంచి జాలీ LLB3, కన్నప్ప, హౌస్ఫుల్ 5 లాంటి చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఏ లాంగ్వేజ్ లో హిట్ అయిన సినిమా అయినా సరే తన ఇమేజ్ కు సూట్ అవుతుంది అనుకుంటే చిరు ఇమీడియట్ గా రీమేక్ చేస్తాడు. మెగాస్టార్ రీమేక్ లో నటిస్తే ఆ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కూడా మెగాస్టార్ ఒక మూవీని రీమేక్ చేయాలని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. కానీ మోహన్ లాల్
అడ్డుపడుతున్నాడు. మెగాస్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఠాగూర్, శంకర్ దాదా, ఖైదీ నంబర్ 150 ఇవన్నీ కూడా రీమేక్ మూవీస్. కోలీవుడ్, బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన చిత్రాలను తన ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి తెలుగు రీమేక్స్ రిలీజ్ చేసి హిట్, సూపర్ హిట్ కొట్టాడు చిరు. ఇప్పుడు కూడా ఒక రీమేక్ మూవీ చేయాలని చిరుకు ఆశగా ఉంది. అదే ఎంపురాన్, మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన చిత్రం. అదేంటి, ఆల్రెడీ తెలుగులో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాను చిరు ఎలా రీమేక్ చేయాలి అనుకుంటున్నారా? నిజానికి ఇది చిరు నటించిన గాడ్ ఫాదర్ మూవీకి మలయాళం నుంచి వస్తున్న సీక్వెల్ మూవీ. గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ అయి ఉంటే ఎంపురాన్ తెలుగు వెర్షన్ రిలీజ్ అయి ఉండేది కాదు. గాడ్ ఫాదర్ పెద్ద విజయాన్ని అందుకోలేకపోవడంతో ఈసారి గాడ్ ఫాదర్ గా డైరెక్ట్ గా మోహన్ లాల్ దిగుతున్నాడు. మార్చి 27న మోహన్ లాల్ నటించిన గాడ్ ఫాదర్ సీక్వెల్ రిలీజ్ అవుతోంది. టెరిఫిక్ క్యారెక్టర్ రాసి కావాల్సినన్ని ఎలివేషన్ సీన్స్ వేసి ఆ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తే ఏం జరుగుతుందో టాలీవుడ్ పుష్పతో చూపించింది, శాండల్వుడ్ కేజీఎఫ్ తో చూపించింది, బాలీవుడ్ జవాన్ తో చూపించింది. మరి మాలీవుడ్ సంగతి ఏంటి? లూసిఫర్ సీక్వెల్ తో ఆ ప్రయత్నంలోనే ఉందట మలయాళ సినీ పరిశ్రమ. దేశంలో చాలా సినీ పరిశ్రమలు ఉన్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, శాండల్వుడ్, కానీ బాలీవుడ్ మాత్రం చాలా చిన్న పరిశ్రమ. కంటెంట్ పరంగా, టాలెంట్ పరంగా మాత్రం మిగతా ఇండస్ట్రీస్ కంటే చాలా పెద్ద పరిశ్రమ. టాలీవుడ్, శాండల్వుడ్, బాలీవుడ్ 1000 కోట్ల వసూళ్ల విషయంలో పోటీ పడుతున్నాయి. ఇంతకాలం తిరుగులేని కంటెంట్ తో పాన్ ఇండియాను షేక్ చేస్తూ వస్తున్న మాలీవుడ్ ఇక 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు తాము కూడా రెడీ అవుతున్నట్లు చెప్తోంది. అది లూసిఫర్ సీక్వెల్ తో సాధ్యపడుతుందా లేదా, ఆ తర్వాత రిలీజ్ అయ్యే లూసిఫర్ 3తో వీలవుతుందా అనేది చెప్పలేమంటోంది. 2019లో మాలీవుడ్ లో రిలీజ్ అయిన లూసిఫర్ మొదటి భాగం సంచలన విజయం సాధించింది. సరాసరి 130 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. మలయాళ సినీ పరిశ్రమలో అత్యధిక వసూళ్లను కొల్లగొట్టిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు అలాంటి సినిమాకు సీక్వెల్, పైగా పాన్ ఇండియా టచ్. అందుకోసం సలార్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ కుమార్ డైరెక్టర్ గా రంగంలోకి దిగాడు. మోహన్ లాల్ మూవీతో పాన్ ఇండియాను షేక్ చేసి మాలీవుడ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాను అంటున్నాడు.